అందరికీ నమస్తే. ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి పైన వాళ్ళ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఏం కామెంట్ చేసినో మీకు తెలుసు కదా. నేను మళ్ళీ కూడా గుర్తు చేస్తా ఆ కామెంట్స్ ఏందో. కానీ కాంగ్రెస్లో ఒక్కరంటే ఒక్కరు సీఎం వైపు నిలబడి మల్లికార్జున ఖర్గే అట్లా అన్నీ ఉండకపోవచ్చు, లేకపోతే అవి తప్పు, లేకపోతే మల్లికార్జున ఖర్గేకి సరిగ్గా సమాచారం లేదనో, లేకపోతే ఆ రాసిన పేపర్లనన్నా ఆ వార్త రాసిన పేపర్లను కూడా తప్పుపడుతూ ఒక్కరూ మాట్లాడలేదు. మల్లికార్జున ఖర్గే గారు కూడా కనీసం నేను అట్లా మాట్లాడలేదు అని చెప్పి ఏం ప్రెస్ నోట్ రాలేదు. యాక్చువల్గా పార్టీ అధిష్టానం ఎప్పుడన్నా వాళ్ళు అనని కామెంట్లు, వాళ్ళకి సంబంధం లేని విషయాలు వచ్చినప్పుడు రిజెండర్ ఇస్తుంటారు వాళ్ళు. కానీ మల్లికార్జున ఖర్గే ఆఫీస్ నుంచి మీడియాకు కానీ ప్రజలకు కానీ ఇప్పటిదాకా ఒక్క ప్రెస్ నోట్ కూడా రాలేదు. అసలు మల్లికార్జున ఖర్గే సమావేశాల్లో ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్ కూడా చేతులు ఎత్తేసిండు. పిసిసి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడమని చెప్పినా మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి పొద్దుగాలు లేస్తే రేవంత్ రెడ్డిని ఎవరైనా ఓ మాట అంటే మాట్లాడే కొంతమంది నాయకులు ఉంటారు. పొద్దుగాలు లేస్తే వాళ్ళకి అదే పని. వాళ్ళు కూడా ధైర్యం చేయలేము మాట్లాడానికి. ఏమని అర్థం చేసుకోవాలి, అసలు ఏం జరుగుతుంది అంటే రేవంత్ రెడ్డి స్టెమినా తెలిసిపోయింది అనుకోవాలి. ఇక్కడ రేవంత్ రెడ్డిని ఒకవేళ పదవి నుంచి దింపితే ఆయన వెనుక ఎవరూ లేరని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమా? ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడతారు కదా. ప్రతిపక్ష వాళ్ళు రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేసినప్పుడు ఒకరో ఇద్దరో వాళ్ళే పర్మనెంట్గా వాళ్ళే మాట్లాడతారు. కొత్త వాళ్ళు ఎవరు మాట్లాడరు. వేములవాడ ఎమ్మెల్యేనో లేకపోతే గాంధీ భవన్లో ఒకరో ఇద్దరు లీడర్లు ప్రెస్ మీట్ పెడతారు, అంతే. వాళ్ళు కూడా గప్చుప్ అయిపోయారు. అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్లో? అసలు మల్లికార్జున ఖర్గే అంత తీవ్రమైన కామెంట్లు చేసినప్పుడు అవి తప్పు, అసలు మల్లికార్జున ఖర్గే అనలేదు అని కూడా ఎవరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈ వ్యాఖ్యల మీదనే మనం చర్చిద్దాము. అంతకన్నా ముందు రాజకీయాల మీద మీకు చాలా అవగాహన అవసరం. తెలంగాణ ప్రజలకు ఎవరు మోసం చేయొద్దు, అందుకే అన్నీ తెలిసి ఉండాలి. అందుకే వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. సబ్స్క్రైబ్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేస్తే 100 మందికి వార్త రీచ్ అవుతుంది. అప్పుడు మనకు బలం దొరుకుతుంది. ఆ బలంతో మనం ఇంకా మరిన్ని వార్తలు చెప్పుకునే అవకాశం దొరుకుతుంది. ఇదంతా ఒక 3-4 డేస్ అయిపోయింది ఎపిసోడ్. ఏదో నిన్న మొన్న ఒక పూటలో జరిగింది కాదు. ఇది ఆల్మోస్ట్ ఒక 4 డేస్ 5 డేస్ అయిపోయింది అనుకుంటా. మామనార్ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర నరసింహ, వీళ్ళు నలుగురు కలిసిపోయారు. మల్లికార్జున ఖర్గేని కలిసిరు. కలిసిన తర్వాత మన దగ్గర వీడియోలు ఉంటాయి చూడండి, సిగ్నల్ టీవీలో వెనుక. వాళ్ళంతా రాజకీయాల మీద చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు మల్లికార్జున ఖర్గే చేసిన కామెంట్లను సౌత్ ఫస్ట్ అనే ఒక వెబ్సైట్ వాళ్ళు ఓపెన్ చేసినారు. మల్లికార్జున ఖర్గే ఈ మాటలు మాట్లాడిండు, చాలా డేంజరస్ కామెంట్స్. రేవంత్ రెడ్డి మీద ఇక ఈ మాటలు ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడితే వేరు, కానీ సొంత పార్టీ లీడర్, అది కూడా ఏఐసిసి అధ్యక్షుడు, అనేదో గల్లీ లీడర్ కాదు. మల్లికార్జున ఖర్గే మాట్లాడండి. ఏమన్నాడు మల్లికార్జున ఖర్గే? రేవంత్ రెడ్డిని సీఎంగా ఎంపిక చేయడం మా తప్పు నిర్ణయం. 2 సంవత్సరాల లోపలనే ఇంత వ్యతిరేకత రావడం మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. కనీసం బీసీలకు 42% రిజర్వేషన్లో కూడా పార్టీకి మైలేజ్ రాలేదు. అది రేవంత్ రెడ్డి వైఫల్యం. రేవంత్ రెడ్డి తీసుకున్న చర్యల వల్ల రెడ్డి సామాజిక వర్గం, తర్వాత ఎస్సీ సామాజిక వర్గం పార్టీ ఓట్ బ్యాంక్ అవి వాళ్ళు కూడా దూరమైనరు. బీసీలను కూడా సంతృప్తిపరచలేకపోయిండు. ఈ కామెంట్లు చాలా డేంజర్ కామెంట్లు. ఈ కామెంట్లను చూస్తే వాళ్ళు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నది వెరీ క్లియర్. మల్లికార్జున ఖర్గే మాట్లాడినంటే పార్టీ అధిష్టానం వ్యూ అది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో డైరెక్ట్గా వితౌట్ అపాయింట్మెంట్ పోగలిగే వ్యక్తి కేవలం మల్లికార్జున ఖర్గే. ఇప్పుడున్న సినారియోలో, అంతకుముందు కొంతమంది ఉండేవాళ్ళు, ఇప్పుడున్న సినారియోలో ఆయన ఒక్కడే డైరెక్ట్గా ఇంటికి పోయి కలిసి మాట్లాడొస్తాడు ఏ విషయమైనా. అట్లాంటి వ్యక్తి తెలంగాణ రాజకీయాల మీద, ఇక్కడ ప్రభుత్వం మీద అంత తీక్షణమైన కామెంట్ చేసిండు. కాంగ్రెస్ వాళ్ళు, ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ వాళ్ళు ఎవరూ రెస్పాండ్ కాలే. కనీసం ఆయన అట్లా అనలేదు, మీడియానే తప్పుగా టేక్ ఓవర్ చేసింది అని కూడా ఎవరు ఖండిస్తూ కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. లేకపోతే మల్లికార్జున ఖర్గే అట్లా మాట్లాడి ఉండకపోవచ్చు అని కూడా ఎవరు మాట్లాడలేదు. ఆ వ్యాఖ్యలు తప్పు అని మాట్లాడలేదు, ఆ వ్యాఖ్యలు చేసి ఉండకపోవచ్చు అని మాట్లాడలేదు. పోనీ రేవంత్ రెడ్డికి సపోర్ట్గా రేవంత్ రెడ్డి మీద అట్లాంటి అభిప్రాయం లేదు అధిష్టానానికి అని ఒక నమ్మబలుగుతూ కూడా ఎవరు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇప్పుడు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఆ మినిస్టర్కు దామోదర నరసింహకు ఫోన్ చేసి, మీరే కదా దానిలో ఉన్నది, ఆ వ్యాఖ్యలు తప్పు, ఆయన అట్లా అనలేదు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టానన్నాడు. ఆయన మేము పెట్టాం ప్రెస్ మీట్ అన్నాడు. ఆ ఎమ్మెల్యేలకు చెప్పు, నేనైతే పెట్టాను మినిస్టర్గా అన్నాడు. ఆ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసినట్టు మా ఈయన పీసీ చీఫ్ ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టండి మీరు, ఎందుకంటే ఇక్కడ మీరే కదా ఆడ ఉన్నది ప్రత్యక్ష సాక్షులు, మల్లికార్జున ఖర్గే గారు అట్లా అనలేదు, ఇంకొక లాక్ అన్నాడని ఏదో ఒక వ్యూ చెప్పినట్ట.
చెప్తే వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టడానికి రాలేదు. ఎందుకు రాలేదు తెలుసా ప్రెస్ మీట్? వాళ్ళన్న సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడింది మేము విన్నాం, మాతోనే కదా మాట్లాడింది. మేము అట్లా మాట్లాడలేదు అంటే మళ్ళీ మల్లికార్జున ఖర్గే తప్పు అని అర్థమవుతుంది. అప్పుడు అధిష్టానం మా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను మేము వక్రీకరించలేము, మేము మాట్లాడమని చెప్పేసినట్ట వాళ్ళు. రేవంత్ రెడ్డి కూడా ఆయనకు ఒకరిద్దరు ఉన్నారు ఇంకా, వాళ్ళు ఉస్కో అంటే డిస్కో అని వచ్చి ప్రెస్ మీట్ పెట్టేస్తారు. రేవంత్ రెడ్డి ఖాళీ గోడికి సరిపోరు, రేవంత్ రెడ్డి ఎండికకు సరిపోరు అని వచ్చి ప్రెస్ మీట్ పెడుతుంటారు. వాళ్ళు కూడా గప్చుప్ అయిపోయినారు. వేములవాడ ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే ఇంకా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరు రెస్పాండ్ కాలేదు. సొంత ఎమ్మెల్యేలు, క్యాబినెట్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి నాయకత్వం మీద ఈ వార్త వస్తే దాన్ని ఎట్లయినా అనువదించుకోవచ్చు. వాళ్ళు మాట్లాడాలనుకుంటే రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయకపోయినా మల్లికార్జున ఖర్గే అటు అనలేదు అని డ్యామేజ్ కంట్రోల్ అని చేసుకోవచ్చు. కనీసం డ్యామేజ్ కంట్రోల్ కూడా ఎవరు ముందుకు రాలే. రేవంత్ రెడ్డి రోజు ఆయన ఎంబడి తిరిగే లీడర్లు కూడా ఎవరు ప్రెస్ మీట్ పెట్టలే, ప్రెస్ నోట్ పెట్టలే, ఏమీ పెట్టలే. దీన్ని బట్టి ఒక అద్దంకి దగ్గర ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన ఏమంటాడంటే ఆయన మల్లికార్జున ఖర్గే అట్లా అన్నీ ఉండకపోవచ్చు అని మాట్లాడతలేడు. ఆ వార్తలు ప్రచురించిన పేపర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అట్టెట్ట రాస్తారు మీరు వార్త అని. ఒకవేళ ఆ వార్త తప్పైతే మల్లికార్జున ఖర్గే ఆఫీస్ నుంచే మీరు రిప్లై ఇప్పించచ్చు, తెలంగాణ మీడియాలో ఇట్లా వచ్చిందంట ఇది తప్పు అని. లేకపోతే ఆ ఎమ్మెల్యేలతో ఉన్నానో ఒక ప్రెస్ నోట్ ఇప్పించవచ్చు, మేమే ఆ మీటింగ్లో ఉన్నది అట్లా అనలేదు ఆయన అని. అట్లా లేదు, ఇట్లా లేదు, ఎట్లా లేదు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే రేవంత్ రెడ్డి నాయకత్వం ఇక్కడ రెండు యాంగిల్స్ ఉంటాయి. ఒకటి, రేవంత్ రెడ్డికి సపోర్ట్గా నిలిచే వాళ్ళు కూడా మాట్లాడలేకపోయారంటే రేపు ఆపద వస్తే రేవంత్ వెనుక ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. ఇది క్లియర్. సొంత జిల్లా ఎమ్మెల్యేలు కదా, నేను చెప్పిన ముగ్గురు ఎమ్మెల్యే, నాగర్ కర్నూలు అయినా, జడ్చర్ల అయినా, మహబూబ్నగర్ అయినా, ఈ ముగ్గురు సొంత జిల్లా ఎమ్మెల్యేలు. ఈ సొంత జిల్లా ఎమ్మెల్యేలే రిజెండర్ ఇయ్యలేకపోయినరు, వాళ్ళే మేము దాన్ని ఖండించలేకపోయినరు వార్తలను, లేకపోతే మల్లికార్జున ఖర్గే అట్లా అనలేదని చెప్పలేకపోయినరు అంటే దాని అర్థం రేవంత్ రెడ్డి వీకెస్ట్ సీఎం కాదు, వీకెస్ట్ లీడర్ అయ్యాడు. సీఎంగా వీకెస్టే, కానీ లీడర్గా ఆయన నిజంగా పొలిటికల్గా చాలా స్ట్రాంగ్, పాలకులుగా చాలా వీక్ అనుకున్నాం. ఈ మధ్య హైకమాండ్ వ్యూహాలతోన రేవంత్ రెడ్డి పొలిటీషియన్గా కూడా వీక్ అయిపోయాడు. ఆయన ఎప్పుడు ఎవరు లేరని అర్థమవుతుంది ఎమ్మెల్యేలు. ఒకవేళ మల్లికార్జున ఖర్గే కామెంట్స్ ఖండిస్తే ప్రాబ్లం, కానీ మల్లికార్జున ఖర్గే కామెంట్స్ ఖండిస్తే హైకమాండ్నే ఖండించినట్టు అవుతుంది. కాబట్టి ఖండించాల్సిన అవసరం లేదు. ఆయన అట్లా మాట్లాడలేదు, వార్తలు వక్రీకరించిండ్రు, లేకపోతే వండిండ్రు వార్తలు ఆయన అన్నది ఇట్లా కాదు, తెలంగాణలో బాగుందని అన్నాడు, తెలంగాణ సూపర్ అని అన్నాడు, అట్లా కూడా చెప్పొచ్చు. అట్లా చెప్పడానికి కూడా ఎవరికి ధైర్యం జరపలే. అసలు మినిస్టర్స్ ఉన్నారు కదా, నెంబర్ 2, నెంబర్ 3 అని మినిస్టర్స్ కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఏవేవో ప్రెస్ మీట్లు పెట్టిండ్రు, ఏమేమో మాట్లాడిండ్రు తప్ప అసలు రేవంత్ రెడ్డి విషయంలో మాట్లాడనికే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఆయన వెనక తిరిగే లెఫ్ట్లు, రైట్లు, లీడర్లు, ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్ళు, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు, లాస్ట్కు ఆయన సొంత కాన్స్టిట్యున్సీ, సొంత జిల్లాకు సంబంధించిన లీడర్లు ఎవరు ముందుకు రాలేదంటే దానికి అర్థం ఏంటంటే రేవంత్ రెడ్డి విషయంలో హైకమాండ్ వీళ్ళు కూడా తెలుసు. వీళ్ళు అప్పుడు బీసీలకు ధర్నా కోసం పోయిన రోజే వీళ్ళు ప్రత్యక్షంగా చూసామని చాలామంది మాట్లాడారు. రాహుల్ గాంధీ రాలేదు, ప్రియాంక గాంధీ రాలేదు, వస్తాం అన్నారు, తర్వాత రాలేదు. ఇక వీళ్ళు సాయంత్రం 5 దాకా ధర్నా చేస్తామని చెప్పి 3 గంటలకే క్లోజ్ చేసిండ్రు. అప్పటిదాకా నమ్మని వాళ్ళు, ఆ రోజు మీటింగ్ కన్నా ముందు చాలామంది నమ్మలే. హైకమాండ్కు రేవంత్కి మధ్య గ్యాప్ పెరిగింది, రేవంత్ రెడ్డికి విలువ ఇస్తలేరు, ఆయన నాయకత్వం మీద నమ్మకం లేదు వాళ్ళకు అని చాలామంది మాట్లాడితే వాళ్ళు నమ్మలే. కానీ ఆ రోజు ఢిల్లీ సంఘటన చూసిన తర్వాత ఇది నిజమే, దీనిలో వాస్తవం ఉంది, ఇది నిజమే అని చెప్పి చాలామంది పోయిన మినిస్టర్లు వీళ్ళు నమ్మిండ్రు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్తోన రేవంత్ రెడ్డిని మల్లికార్జున ఖర్గే ఇంకా ఆల్మోస్ట్ దింపేస్తామనేదే మాట్లాడాడు. ఆయన నాయకత్వం ఫెయిల్ అయిపోయింది, ఆయనకు అడ్మినిస్ట్రేషన్ లేదు, ఆయన గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయిందని మల్లికార్జున ఖర్గే గారే ఆ మాటలు మాట్లాడితే కనీసం రేవంత్ రెడ్డికి మద్దతుగానో లేకపోతే వాళ్ళ పార్టీకి మద్దతుగా కనీసం డ్యామేజ్ కంట్రోల్గా కూడా ఎవరు ముందుకు రాలేదంటే రేపు డేంజర్ కోణంలో ఉన్నాడు, డేంజర్ యాంగిల్ ఉన్నాడు. రేవంత్ రెడ్డి వ్యవహారం అందరికీ అర్థమైపోయింది పార్టీలో. ఆయనకు మద్దతుగా లేకపోతే ఆయన నమ్ముకొని పోతే గంగలో మునిగిపోతామని చాలామంది అనుకుంటున్నారు కాంగ్రెస్లో. ఇదంతా ఒక 6 months బ్యాక్ వేరుండే రేవంత్ రెడ్డి, 6 months తర్వాత వేరే అయిపోయిండు. మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వం జీరో అయిపోయింది. ఆయన నిర్ణయాలు కానీ, ఆయన చెప్పే మాటలు కానీ, ఆయన పలానోళ్ళకు ఒక పదవి ఇప్పించుకుందామనే పరిస్థితి కూడా లేదు కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి వాళ్ళు ఇక అయిపోయింది. అంతకుముందు కనీసం కాంగ్రెస్ కార్యకర్తలు చాలా లవ్ చేస్తుండ్రి, చాలామంది రేవంత్ సొంతంగా లవ్ చేస్తుండ్రు కాంగ్రెస్ సంబంధం లేకుండా. కానీ రేవంత్ రెడ్డి వీక్నెస్ అయిపోయిన తర్వాత లీడర్గా మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, కాంగ్రెస్లో ఒక ముఖ్యమంత్రి దిగిపోతే అసలు ఎవరు దేకరు, ఎవరు పట్టించుకోరు. ఈయన ముఖ్యమంత్రిగా ఉండంగానే పట్టించుకుంటలేరు.
ముఖ్యమంత్రి ఉండంగానే ఎవరు దేక్తలేరు అంటే దాని అర్థం ఏంటంటే హైకమాండ్ పన్నిన వ్యూహం ఇదంతా. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ మొత్తం పార్టీని అంతా కంట్రోల్ చేసి పడేసింది. ఆమె ఎవరు రేవంత్ దగ్గర పోనిస్తలేదు. ఎవరైనా పోతే పీసీసీ ప్రెసిడెంట్ పోతాడు, మాట్లాడుకొని వస్తాడు. మీకు ఏమున్నా వచ్చి పీసీసీ ప్రెసిడెంట్తో మాట్లాడండి, లేదా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ నాతో మాట్లాడండి, ముఖ్యమంత్రితో ఏం పని అని ఆమె డైరెక్ట్గా ఓపెన్గా మీటింగ్లో మాట్లాడింది. ఇంకా మినిస్టర్స్ అయితే రేవంత్ రెడ్డి ఇంటికి కొనికి ఎవరికి ఇష్టం లేదు. ఏమన్నా అందుకే మధ్యస్థంగా కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టుకున్నారు. ఏమైనా పని ఉంటే కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా మాట్లాడుకోవాలి. కానీ ఇది దేనికి సిమ్టమ్, దేనికి సంకేతం అంటే రేపు జరగబోయే పరిణామాలకు ఇది ఒక సిమ్టమ్. రేపు రేవంత్ రెడ్డి ఎంత వీక్నెస్ అయ్యిండో అధిష్టానానికి తెలిసిపోయింది. ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి ఆయన బలం ఏముందనుకుంటున్నాడో కానీ ఆయన వెనుక ఎవరూ లేరు అనే విషయం అధిష్టానానికి అర్థమయ్యేటట్లు ఈ సీన్ క్రియేట్ చేసింది. రేవంత్ రెడ్డి మీద వాళ్ళు నిర్ణయం తీసుకోకపోవడానికి కారణం ఏంటని చాలామంది అడుగుతూ ఉంటారు. రేవంత్ రెడ్డి విషయాలన్నీ తెలుసు, రేవంత్ రెడ్డి పార్టీకి నష్టం చేస్తున్నది తెలుసు, ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నది తెలుసు, ఈయన ఇట్లే ఉంటే పార్టీ ఇంకొక 30 ఏళ్ళు ఎవరు ఓటేయరని తెలుసు, నెక్స్ట్ గవర్నమెంట్ రాదని తెలుసు, ఇవన్నీ చాలా విషయాలు చెప్తారు. కానీ మరి హైకమాండ్కి తెలియదు అంటే హైకమాండ్ కూడా తెలుసు. కానీ ఈయన దింపితే ఈయన ప్రభుత్వాన్ని పడగొడతాడు అన్న ఒక మీడియా ద్వారా ఒక బిల్డప్ క్రియేట్ చేసిండ్రు. కానీ ఇప్పుడు వాస్తవం చూస్తే రేవంత్ రెడ్డి వెనుక ఎవరు లేరు. రేవంత్ రెడ్డి వెనుక ఎవరూ లేరు. ఆయన దింపితే ఆయనను ఉంచాలని డిమాండ్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. మొత్తం అధిష్టానం వైపే ఉంటారు అనేది ఇప్పుడు ఈ యాంగిల్తోన ఇప్పుడు జరిగిన ఈ విషయంతో అర్థమైపోయింది. అందుకే ఎవరు సైలెంట్గా అయిపోయినారు. కనీసం దాన్ని ఎక్కడ మీడియా ముందు కూడా వచ్చేందుకు భయపడుతున్నారు. దీని గురించి అడుగుతారేమో మేము ఎందుకు మాట్లాడాలని. అది ప్రస్తుతం కాంగ్రెస్లో నడుస్తున్న సిచ్యువేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.